ఆరా మస్తాన్ పేరు ఎన్నోసార్లు విన్నామండి. ఎవరని పాసుగుల్లా వాడు చేసే పని ఏందో తెలుసా? పొలిటికల్ అనాలిసిస్ కాదండి వాడు చేసేది. గతంలో వైఎస్ఆర్సీపీ 160 సీట్లు పైన వస్తుందంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం చెప్పారు అనుకున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇతనికి 100 కోట్ల పైబడి ఆదాయం వస్తుందని, 161 సీట్లు వస్తుందని చెప్పాడు. విషయం ఏంటంటే ఇతను గుంటూరు మస్తాన్ కాదు, హైదరాబాద్లో కబ్జా మస్తాన్. అన్ని పార్టీలు అండదండలు తీసుకొని నగరంలో, హైదరాబాద్ నగరానికి బరి తెగించి ఆరా మస్తాన్ ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసి ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు చేశారండి. ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో కబ్జా అంతా చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కేసీఆర్కి సఖ్యత ఉంది కాబట్టి ఆ కాలంలో సుమారుగా 4-5 సందర్భాల్లో కబ్జా చేశాడు. ఆ కబ్జాలు ఇప్పుడు మళ్ళీ నియంత్రణ చేసుకోవాలంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలిచాలి, తెలంగాణలో కేసీఆర్ గెలిచాలి. కాబట్టి ఇతను ఎలాంటి సర్వే చేయకుండానే జగన్మోహన్ రెడ్డికి 160 వచ్చాయని చెప్పాడు. పిచ్చినాయాలు జనాలు పిచ్చోళ్ళని చేసేసాడు. ఓ అమ్మ ఈ సర్వే ఏందోబ్బా, అసలు వాస్తవంగా వీడు 161 వచ్చాయని చెప్పిన తర్వాతనే టీడీపీ శ్రేణుల్లో గూలు మొదలైంది. అబ్బా ఏదైనా సర్వేనే కదా, వీడు 160 అంటే 100 వచ్చాయేమో జగన్మోహన్ రెడ్డికి, 100 వచ్చినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా అని చెప్పి కాసింత ఆందోళన పడిన మాట వాస్తవం. మొత్తానికి ఈ రోజుకి బయటపడింది ఇతను గుంటూరు మస్తాన్ కాదు, హైదరాబాద్ కబ్జా మస్తాన్ అని. మొత్తానికైతే దొరికాడు. చూద్దాం ముందు ముందు ఈ ఆర్ఆర్ కబ్జా మస్తాన్ విషయంలో ఎలాంటి అప్డేట్ వస్తుందో.